ప్రజానిగళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సుమారుగా హిందూపురం ప్రాంతంలో పలు చోట్ల టేకు చెట్లు, నడిమిపల్లి దగ్గర 60 చెట్లకు పైగా వేప చెట్లు, రామన్నపల్లి దగ్గర 24 చెట్లకు అనుమతులు ఇచ్చారు. ఇంత వేడిలో 41 డిగ్రీల వేడిలో అనుమతులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? మరియు హిందూపురం వాసవి రోడ్డు నందు గత నెలలో 6 చెట్లకు అనుమతులు ఇచ్చారు. మరియు నిన్న అనుమతులు లేకుండా 6 చెట్లు నరికివేయబడ్డాయి. వేప చెట్లు తదితర చెట్లు సుమారుగా 100కు పైగా ఫారెస్ట్ అధికారుల అండదండలతో నరికివేయబడ్డాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ఒక పర్యావరణవేత్త అయిన నాకే తెలియడం లేదు. ఒక రోజుకి సుమారుగా 500 టన్నుల కలప వినియోగం జరుగుతుంది అంటే ఎంత పెద్ద ఎత్తున మాఫియా జరుగుతుందో ప్రజలైన మీరే అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు పై అధికారులకు తెలియజేసినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. దీనికి అర్థమేంటి? పై అధికారులకు మాఫియా నుండి ఎంత మొత్తం చేతులు తొడుపుతున్నారో. ఇప్పుడు హిందూపురం నందు 40 డిగ్రీలకు పైగా వేడి ఉంది. ఇంత వేడి తగ్గాలంటే ఒక్క చెట్టు వల్ల అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షిస్తారని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. ఇట్లు పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి. నా పేరు భాస్కర్ రెడ్డి. నేను ఒక పర్యావరణవేత్తని. గత కొన్ని రోజులుగా ఎండుతున్న ఎండలు ఎలా ఉన్నాయంటే అడగాలంటే రాజకీయ నాయకులనే అడగాలి. ఇప్పుడు ఎండలు ఎట్లా మండుతున్నాయంటే ఇప్పుడు కష్టపడి ఎండలో తిరుగుతూ స్వామి దాహం ఎక్కడున్నాయి చెట్లు అనేది ఒక వాళ్ళకే మంచి అవగాహన వచ్చింది. ఎండ అంటే ఏంటి, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, పర్యావరణం ఏమవుతుంది అనేసి రాజకీయ నాయకులకి, ఎలక్షన్ చీఫ్ ఆఫీసర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే మండే ఎండల్లో ఎలక్షన్ పెట్టినందుకు ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి తెలియజేసేటట్టు ఎండలు మండిపోతున్నాయి. మనము హిందూపూర్లో 41 డిగ్రీలు, గత 100 ఏండ్లుగా ఇంత హీట్ లేదు ఎప్పుడు కూడా. మన హైయెస్ట్ ఇన్ 49 డిగ్రీస్ వెళ్ళిపోయింది మన ఇండియాలో. 50 దాటేదానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి పర్యావరణాన్ని రక్షించడము ఎంత ముఖ్యమంటే ఇప్పుడు రక్షించకపోతే పిల్లల భవిష్యత్తే పాడవుతుంది. 50 డిగ్రీలలో ఎవరు బతకడానికి అనువైనది కాదు. కాబట్టి ఇక్కడ పర్యావరణాన్ని మన అనంతపూర్ డిస్టిక్లో అండ్ సత్సాయి డిస్టిక్లో పర్యావరణం అనేది నాశనం అయిపోతుంది. ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు అయితేమి, రెవెన్యూ ఆఫీసర్లు అయితేమి ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమనగా చెట్లు ఎక్కడ చూసినా నరికి వేస్తున్నారు. పర్మిషన్లు ఇస్తూ సగము, పర్మిషన్లు ఇవ్వకుండా ఇల్లీగల్గా వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న 100 చెట్లకు 3 ప్లేసుల్లో కలిపి ఇక్కడ హిందూపూర్కు దగ్గరలో 100 చెట్లకు పైగా నరికి వేయబడ్డాయి. ఏమేంటే మాకేం తెలియదు అంటారు. అంటే మేము పెడితే తప్ప వాళ్ళకి తెలియదు. ఏమి స్వామి ఇలా చేస్తే ఎట్లా? అరే 41 డిగ్రీలు ఇంత మండిపోతున్నాయే, పర్మిషన్ ఎట్లా ఇస్తారు స్వామి? ఒక రైతుకి ఇచ్చారు, మీరు 24 చెట్లకు పర్మిషన్ ఇచ్చారు, ఇవ్వండి, తప్పు కాదు. ఇంత ఎండలో కొంచెం వర్షాలు పడినప్పుడు ఇవ్వచ్చు కదా, అంత మాత్రం తెల్దా? మీరు IFS ఆఫీసర్ కదా, మీకు మేము చెప్పేంత వాళ్ళు కాదు స్వామి. మీరు తెలుసుకొని మీరు పర్యావరణాన్ని రక్షించాలా. వర్షాలు పడినప్పుడు ఇవ్వండి. అతను 8 నెలలు అయిందంట పర్మిషన్కి పెట్టి. ఆయన అడిగాను నేను, ప్రశ్నించగా 8 నెలలు అయింది సార్, ఇప్పుడు ఇచ్చారు. 8 నెలల నుంచి ఏం చేసి 8 రోజులు 8 అవర్స్ చాలు మీరు ఇవ్వాలనుకుంటే. వాళ్ళని తిప్పుకోవడం ఏంటండి రైతుల్ని? దానికి భయపడే సగం నరికేస్తున్నారు అనుమతులు ఇవ్వకుండా. ఇచ్చి ఆఫీస్ ఖర్చులకన్నీ 4000 ఇచ్చినారంట. అదేంటి స్వామి? ఎందుకు ఇవాళ ఆఫీస్ ఖర్చులకు వాళ్ళు? ఇక్కడే మన హిందూపూర్ ఏరియాలోనే ఒక రైతుకి ఇది అంత వారంలో జరిగిండేది. ఇది కరెక్ట్ కాదు. డిఎఫ్ఓ గారు మార్చుకోండి. ఏంటండి ఇంత పర్యావరణం నాశనం అవుతుంటే మీరు అక్కడ కూర్చొని ఎందుకు మీరు రాకూడదా? ఒక్కొక్క ఫ్యాక్టరీలో 100 టన్నుల స్టాక్ ఉంది. ఏ ఫ్యాక్టరీకి అనుమతులు లేవు. ఫైర్ వుడ్ కాల్చడానికి అనుమతులు లేవు. అలాంటివి సుమారుగా ఒక 20-30 ఫ్యాక్టరీలు ఉన్నాయి. పొల్యూషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొట్నూరు చెరువు ఉంది. చెరువులో మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి.
మరి వచ్చి ఈ పక్కన శ్రీకంఠపురం చెరువులో చెట్లన్నీ పోయినాయి. అది పర్యావరణము నుంచి నీళ్ళు ఎక్కువయ్యి చనిపోయినాయి. ఓకే, వేప చెట్లు ఈ ప్రకృతికి కొంచెం పొల్యూట్ అయ్యి 40% ఆఫ్ ది ట్రీస్ వేప చెట్లు చనిపోతున్నాయి స్వామి. అది కనపడదా మీకు చనిపోతా ఉండేది? వేప చెట్లు నరికేస్తుంటే ఎలా? మీరు ఈ ప్రశ్న ఏమని ఆన్సర్ ఇవ్వగలరు? మీరు చెప్పండి. ఇది చేయడం కరెక్ట్ కాదు. డిఎఫ్ఓ గారు, తమరికి ఎన్నోసార్లు విన్నపించుకున్నాను. చెప్పండి, ఇంకా ఏం చేయాలో చెప్పండి, మేము చేస్తాం. మేము పర్యావరణం కోసం ఏమైనా చేయడానికి రెడీ. ఒక డెబిట్కి వస్తారా? పోనీ మమ్మల్ని పిలుస్తారా? మేము వస్తాం. లేదంటే మేము పిలుస్తాం, రండి, కూర్చొని మాట్లాడదాం, రండి ఏం చేయాలా అనేది. ఇది కాక పోవడం, నరకడం, ఇది చేసుకోవడం. అక్బర్ అనే వ్యక్తి మీద ఇంతవరకు ఒక 20 కంప్లైంట్లు ఇచ్చినా స్వామి. ఏం చేశారు? మీకు అధికారం ఉంది కదా. ఒకవేళ మీకు వాళ్ళని చేసే ట్రాన్స్ఫర్ చేశారు, లేకపోతే పై అధికారులకు తెలపండి, ఇట్లా జరుగుతున్నాయి. మేము చెప్పేది కరెక్టా కాదా చెక్ చేయండి వచ్చి. మేము రాంగ్ చెప్తా అంటే మా మీద యాక్షన్ తీసుకోండి. ఎందుకు తీసుకోకూడదు? మేము చేయడం రాంగ్ కాదు, మేము కరెక్టే చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఊరికే ఉన్నారు స్వామి. పెట్టారులేండి. అతను కృపాకర్ గుండాల అతను అడవిని నాశనం చేశాడు. దగ్గర 9,000 హెక్టార్లు అడవిని తినేసి వెళ్ళిపోయినాడు. అనంతపూర్ డిస్టిక్ డిఎఫ్ఓ గారు మీరు వచ్చారు. పబ్లిక్ ప్లేస్లో ఉండే చెట్లన్నీ కేల్కతం దుకాన్ బంద్. రోడ్ సైడ్లో అభివృద్ధి అని గవర్నమెంట్ ప్లేస్లో ఒక్క చెట్టు అనేది రోడ్ సైడ్లు లేవు, ఎక్కడ లేవు. కేల్కతం దుకాన్ బంద్. పర్యావరణం ఎక్కడ బాగుంటుంది స్వామి? ఇప్పుడు మనం ఎంతున్నాం పర్సెంటేజ్ లెక్కేస్తే వరల్డ్లో లోయెస్ట్ ఇన్ ఇండియాలో అనంతపూర్ డిస్టిక్ వెరీ లోయెస్ట్ 7% కూడా లేదు స్వామి. ఉన్న అడవులు కాలిపోతున్నాయి, వేప చెట్లన్నీ రోగాలు బాధపడుతున్నాయి. మిగతావన్నీ పర్యావరణం చేసి మీ వాళ్ళు వీళ్ళతో కనుసన్నుల్లోనే మొత్తం చెట్లను నరికేస్తున్నారు. ఇంత హీట్ రాకుండా ఎట్లా చెప్పండి మీరు? ఖచ్చితంగా హీట్ వచ్చినా వస్తుంది. 44 పోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకొని అతన్ని ట్రాన్స్ఫర్ చేసో ఇంకొకరు ఎవరినో పర్యావరణం రక్షించే వాళ్ళని వేయండి స్వామి. ఎందుకు? మీకేమైనా ముడుపులు చెల్లుతున్నాయా? అతని నుంచి ఏమైనా ఉంటే చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి. ఎందుకు పర్యావరణం నాశనం చేస్తున్నారు? కాబట్టి ఇలా చేయొద్దండి స్వామి. వెంటనే దీనిపైన చర్యలు తీసుకుంటారని కోరుచున్నాను.